వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. 2014 నుంచి 19 సమయంలో నారా చంద్రబాబు నాయుడు 24,000 కిలోమీటర్లు దాదాపు 9,000 కోట్లతో సీసీ రోడ్స్ వేశారని, 2019-24 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం 1 మీటర్ కూడా సీసీ రోడ్డు వేయలేదని నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి 2 కోట్ల చొప్పున మొత్తం 12 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్, మౌలిక వసతులతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. మత్స్యకారులకు జీవనాధారం పులికాటి సరస్సు పూడిక తీసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లా కలెక్టర్ 179 కోట్లు మంజూరు చేశారని, త్వరలో పులికాటి సరస్సు పూడిక తీసే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం మరియు సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం. రాష్ట్రంలో శాంతియుత అన్నదాతల ప్రభుత్వం కొనసాగుతుందని తెలిపారు. ఈ రాష్ట్రంలో 24,000 కిలోమీటర్లు, సుమారు 9,000 కోట్ల రూపాయలతో 24,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసిన ఘనత అటు ఎస్సీ కాలనీ కానీ, ఎస్టీ కాలనీ కానీ, బీసీ కాలనీలో కానీ, గ్రామాల్లో కానీ 24,000 కిలోమీటర్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేశారు. ఈరోజు మళ్ళీ 2014 నుంచి 19 వరకు వేశారే కానీ 19 నుంచి 24 వరకు 1 మీటర్ కూడా సిమెంట్ రోడ్డు ఇలా ఈ వైసీపీ ప్రభుత్వం. 1 మీటర్ అంటే 1 మీటర్. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దానివల్లనే ఈరోజు మళ్ళీ మండలానికి 2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేశారు. ఎన్ఆర్జీ చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నామంటే అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరుగుతుంది. అభివృద్ధి శూన్యం వచ్చి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. మరి నిన్నటి రోజున కలెక్టర్ గారు 179 కోట్లు 179 కోట్లు మత్స్యకారులకి పూడిక తీసేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క షేర్ ధనంతో మంజూరైందని చెప్పని తెలిసింది. ఇది కూడా చాలా హర్షించదగ్గ విషయం. మత్స్యకారు సోదరులకి ప్రథమ జీవనాధారం పులికాట్ సరస్సు. ఆ పులికాట్ సరస్సుని పూడిక తీసేదానికి 179 కోట్లు మంజూరు చేయడం, ఇది కూడా చంద్రబాబు నాయుడు గారికి మత్స్యకారు సోదరుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని రెండును కూడా సమపాళ్లుగా తీసుకుపోయే ఘనత, పరిపాలన దక్షత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు, 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రం ఆర్థికంగా 20 సంవత్సరాలు వెనక్కిపోయేటప్పుడు చేసిన వైసీపీ నాయకులకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు వాళ్ళకి రుచించడం లే. మరి ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం చెప్పిన సూపర్ 6 అన్నీ తూచా తప్పకుండా అమలు పరుస్తాడని చెప్పని ఒక దృఢ విశ్వాసం మా అందరిలో ఉంది. చేస్తాడు కూడా చంద్రబాబు నాయుడు గారు. మరి వీళ్ళప్పుడే ఇంకా సూపర్ 6 కార్యక్రమాలు, తల్లికి వందనం అయితేమి, ఆడబిడ్డ నిధి అయితేమి, అదేవిధంగా గ్యాస్ సౌకర్యం అయితేమి, ఉచిత బస్సు సౌకర్యం అయితేమి, ఇవన్నీ
ఇంకా చేయలేదని చెప్పని గగ్గోలు చేసేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు. ఆ విధమైన ఆవేశమైన నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది వైసీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఆశ చూసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గంల కోసం ఎలాంటి కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుందని చెప్పని ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ఒకటి తెలియజేస్తూ, మరి ఈరోజు